ఆ విరక్తి ఉండాలి ఖచ్చితంగా. మనసులో వైరాగ్యం. భక్తుడు అంటే ఊరికే భజనలు చేయడం పూజలు చేయడం కాదండి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. వాడిని భక్తుడు అంటారు ఖచ్చితంగా. నువ్వు సత్యమే మాట్లాడుతున్నావా, నువ్వు చేస్తున్న ధర్మమే, ఈ రెండు ముందు నిర్ధారించుకో. బొట్లు ఎట్టడం, గుళ్ళు చుట్టూ తిరగడం కాదు ఇక్కడ. నువ్వు సత్యం మాట్లాడుతున్నావా, నువ్వు ధర్మమే చేస్తున్నావా, ఈ రెండు లేనప్పుడు నువ్వు భక్తుడు అని చెప్పుకునే అధికారం నీకు లేదు. భక్తి అంటే పూజలు పురస్కారాలు మునగడాలు తేలడాలు కాదు ఇక్కడ. జీవితంలో సత్యం, జీవితంలో ధర్మం, ఈ రెండు లేనప్పుడు నీ భక్తి దండగా. ఈ రెండు ఉన్నా కూడా మనసులో భగవంతుడు ఉండాలి. ఎందుకంటే సత్యము ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, ధర్మము ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కలియుగంలో వేరే చెప్పక్కల. కానీ ఆ రెండు గెలవాలంటే మనస్సులో దైవ బలం ఉండాలి, దైవ బలం ఉండాలి. అది మనస్సులో స్మరణ. మనస్సులో భగవంతుడిని మానకూడదు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామం మనస్సులో మనం స్మరిస్తూనే మన పని మనం చేయాలి. అప్పుడు ఆ మాటకి శక్తి వస్తుంది. ఆయన మాట నెగ్గి తీరుతుంది ఖచ్చితంగా. అంతే, 2 రోజులు ఆలస్యం కావచ్చు. వెనకాల దైవబలం ఉంది. దైవబలం కావాలంటే స్మరణ చేయాలి. సత్యంగా ఉన్నా ధర్మంగా ఉన్నా దేవుడు వచ్చి నీ పక్కన కూర్చుంటాడని చెప్పలేవు. అది నీ శారీరక మానసిక బుద్ధి శక్తి. నీ మనస్సులో భగవంతుడు ఉండాలి, నీ పంతం నెగ్గాలి, ధర్మం నెగ్గాలి అంటే మనస్సులో నిరంతరం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ నామస్మరణ మానకూడదు. అది చాలా శక్తిని ఇచ్చేస్తుంది మొత్తం జీవితానికి, మొత్తం మనిషికి కూడా. అనేక రకాల అనారోగ్యాలు తగ్గిస్తుంది. ఆ ప్రయత్నం చేసుకోవాలి. అలా ప్రశ్నించాడు వ్యాసుడు, ఏదైనా చేసుకోవయ్యా అని. అందుకని ఇవాళ మనం పిల్లలకి చెప్పడం మన కర్తవ్యం. వాళ్ళు ఎదిగారు. ఇవాళ చూడండి, ప్రధానమైన